హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కేకే లాజిక్స్ అండ్ ట్రిక్స్. ఈరోజు మనం ఇంగ్లీష్ గ్రామర్లో మరొక ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్, ఎక్కువగా బిట్స్ ఇస్తున్నటువంటి టాపిక్, మనందరినీ కన్ఫ్యూజ్ చేస్తున్నటువంటి టాపిక్ ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ని మరి చాలా ఈజీగా చాలా లాజిక్గా కొన్ని టెక్నిక్స్ని యూజ్ చేసి బిట్ ఇవ్వగానే 4 ఆప్షన్లు చూసి వెంటనే ఆన్సర్ని పెట్టేటటువంటి టెక్నిక్స్ ఈ వీడియోలో మీకు చూపిస్తా ఫ్రెండ్స్. మీకు మరి చాలా ఈజీగా నేర్చుకునేటటువంటి టెక్నిక్స్ ఈ వీడియోలో మరి మీకు చెప్పడం జరుగుతుంది. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనగానే మనకు 3 డిగ్రీలు గుర్తొస్తాయి ఫ్రెండ్స్. అవి మనకు తెలుసు. ఏంటంటే అవి, ఒకటి పాజిటివ్ డిగ్రీ అని, రెండవది కంపారిటివ్ డిగ్రీ అని, మూడవది వచ్చేసి సూపర్లేటివ్ డిగ్రీ అని. ఈ 3 డిగ్రీల గురించి మనకు మనకు అవగాహన ఉంటుంది కాబట్టి. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, వీలుంటే మీరు సాధ్యమైనంత వరకు ప్రతిదాన్ని కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ స్క్రీన్ షాట్ తీసుకోవటం వల్ల ఎప్పుడైనా మీ మొబైల్లో ఉంటుంది కాబట్టి ఏదైనా ఖాళీ టైంలో కానీ ఏదైనా టిఫిన్ చేసే టైంలో ఒకసారి చూసుకుంటే ఒకసారి రివిజన్ అయినట్టు ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్, ఒకసారి దీన్ని మీరు సాధ్యమైనంత వరకు స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఇక్కడ ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనేటటువంటి ఈ 3 మోడల్లో ప్రతిదానికి కూడా ఒక లాజిక్ ఉంటుంది. ఆ లాజిక్ని కనుక మనం క్యాచ్ చేసినట్లయితే ఇక మనం బిట్టు ఈజీగా అవలేల్లో మనం పెట్టవచ్చు ఫ్రెండ్స్. ఏంటి ఆ టెక్నిక్ అంటే, ఇక్కడ చూడండి, ఫస్ట్ పాజిటివ్ డిగ్రీ అన్నాడు. పాజిటివ్ డిగ్రీలో మనం గమనించినట్లయితే చూడండి, పాజిటివ్ మన స్పెల్లింగ్ POSITIVE అని రాస్తాం ఫ్రెండ్స్. ఈ పాజిటివ్లో ఎస్ అనే లెటరు, దాని ముందు ఓ కూడా తీసుకోండి ఫ్రెండ్స్. OS అని ఉంది, దాన్ని మీరు ASగా గుర్తుపెట్టుకోండి. అంటే పాజిటివ్లో OSని ASగా గుర్తుపెట్టుకుంటే మనకి ఇచ్చినటువంటి 4 ఆప్షన్లో AS అంటే యాజ్ కానీ యాజ్ కానీ ఈ పదాలు ఖచ్చితంగా వస్తాయనేటటువంటి లాజిక్ మన మైండ్లో ఉంటే 50% మనకు ఆన్సర్ తెలిసిపోయినట్టే ఫ్రెండ్స్. పాజిటివ్ అనగానే మనకు OS అనగానే AS అంటే యాజ్ లేదా యాజ్ అనే పదాలు మనకు పాజిటివ్ డిగ్రీలో వస్తాయనేటటువంటి చిన్న లాజిక్ బండగా చదవకుండా ఫ్రెండ్స్ మనం, ఎందుకంటే మనకు టైం ఎక్కువగా ఉంది కాబట్టి ఇంకా మనం చదివే విధానాన్ని ఇలా డిఫరెంట్గా చదువుకుంటే ఒక్కసారి చదివితే ఫ్రెండ్స్ ఇక ఎగ్జామ్కి వెళ్ళే ముందు తప్ప మధ్యలో కూడా రివిజన్ చేసేటటువంటి పరిస్థితి కూడా రాదు ఫ్రెండ్స్. పాజిటివ్ అనగానే మీరు OS అంటే AS అంటే యాజ్ కానీ యాజ్ కానీ పదాలు పాజిటివ్లో వస్తాయనే లాజిక్ మనకు అర్థమైపోతుంది. సెకండ్ వన్ వచ్చేసి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, సెకండ్ వన్ వచ్చేసి కంపారిటివ్ డిగ్రీ అన్నాడు. కంపారిటివ్లో R అనే పదం వచ్చింది. R అనే పదం వచ్చిందంటే మనం రాసేటటువంటి ఇక్కడ పదం అనేది యాడ్జెక్టివ్ అనేది మరి Rతో ఎండ్ అవుతుంది. క్లవరర్ అని, తర్వాత బిగ్గర్ అని, తర్వాత స్మాలర్ అని, ఇట్లా Rతో ఎండ్ అయ్యే పదాలు వస్తే అది మనం ఒక లాజిక్గా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. పాజిటివ్లో AS అంటే యాజ్ కానీ, కంపారిటివ్లో R అనే పదం పోలుస్తున్నాం కాబట్టి R అనే పదం వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మూడోది ఫ్రెండ్స్, సూపర్లేటివ్ డిగ్రీ. సూపర్లేటివ్ డిగ్రీలో మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే చివరిలో T అనే పదం క్లెవరెస్ట్ కానీ బిగ్గెస్ట్ కానీ ఇట్లా ఈ టీతో ఎండ్ అయ్యేటటువంటి పదాలు అంటే ఈ విధంగా వస్తుంది. మీరు దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ST అని గుర్తుపెట్టుకోండి, స్పెషల్ T అని గుర్తుపెట్టుకోండి, స్టూడెంట్ అని గుర్తుపెట్టుకోండి. ఈ లాజిక్ మనకు ఎగ్జామ్లో బిట్ రావాలి ఫ్రెండ్స్. తెలుగు మీడియం నుంచి వచ్చినటువంటి అభ్యర్థులు ఇంగ్లీష్ గ్రామర్ని ప్రిపేర్ అయ్యేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మామూలుగా చదువుతారు ఫ్రెండ్స్. పాజిటివ్ డిగ్రీ అనగానే యాజ్ అని, కంపారిటివ్ డిగ్రీలో మరి కంపారిజన్ చేసేటప్పుడు R అనే పదం వస్తుందని, సూపర్లేటివ్ డిగ్రీలో క్లెవరెస్ట్ అంటే టీతో ఇట్లా పదాలు వస్తాయని చదువుతాం. బట్ ఎగ్జాము వరకు ఇవన్నీ గుర్తుంటాయంటే కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ కన్ఫ్యూజ్ మనకు ఉండకూడదుగా. ఇంకా టైం ఉంది కాబట్టి మనం చదివే విధానాన్ని పర్ఫెక్ట్గా ఇలా లాజిక్గా చదువుకుంటే ఫ్రెండ్స్ మనం ఎగ్జామ్లో మనం అందరికంటే ముందుండేటటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ పాజిటివ్ అనగానే యాజ్ ఎలా వచ్చిందంటే OS అనే పదం ఉంది కాబట్టి దాంతో మనం వెంటనే టక్కున మనం ఆన్సర్ని పెట్టేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి. కంపారిటివ్లో R అనే పదం ఉంది కాబట్టి క్లవరర్ అని కానీ బిగ్గర్ అని కానీ స్మాలర్ అని కానీ ఇట్లా గుర్తుపెట్టుకోవచ్చు. సూపర్లేటివ్ అనగానే మనకు ST అని గుర్తుపెట్టుకోండి, స్టూడెంట్ అని గుర్తుపెట్టుకోండి, స్పెషల్ T అని గుర్తుపెట్టుకోండి. సూపర్లేటివ్ అనగానే టీతో ఎండ్ అవుతుంది. ఈ 3 లాజిక్స్ని మనం కనుక మన మైండ్లో కనుక గుర్తుపెట్టుకుంటే ఫ్రెండ్స్ ఒక 80% మన 4 ఆప్షన్లో పెట్టేటటువంటి ఛాన్స్ ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ జనరల్గా మన అందరికీ తెలిసింది ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, పాజిటివ్ డిగ్రీ అంటే మన అందరికీ తెలుసు
తనని తనతోనే పోల్చాలి క్లాసులో, అంటే తనని తనతోనే కంపారిజన్ చేయడానికి పాజిటివ్ డిగ్రీ అంటారనేది మనకు తెలుసు. కంపారిటివ్ డిగ్రీ అంటే తనని మరొకరితో వేరొకరితో కంపారిజన్ చేయడానికి కంపారిటివ్ డిగ్రీ. సూపర్లేటివ్ డిగ్రీ అంటే తనని అందరికంటే కూడా ఎక్కువ అని, అందరికంటే కూడా తక్కువ అని, క్లాసులో అందరికంటే క్లవర్ అని, అందరికంటే డల్లర్ అని, మరి మిగతా అందరితో పోల్చడానికి సూపర్లేటివ్. ఇది మనందరికీ తెలిసినటువంటి చిన్న చిన్న మరి మీనింగ్స్ మనందరికీ తెలుసు ఫ్రెండ్స్. మరి ఇవన్నీ అవసరం లేదుగా. ఎగ్జామ్లో 4 మనకి పాజిటివ్ డిగ్రీ కానీ, కంపారిటివ్ డిగ్రీ కానీ, సూపర్లేటివ్ డిగ్రీ కానీ ఏదైనా ఇచ్చి దాన్ని కంపారిటివ్లోకో సూపర్లేటివ్కో మార్చమని అడుగుతాడు. కాబట్టి ఇదంతా మనకు మీనింగ్ క్లాస్ ఇదంతా అవసరంలా. 4 ఆప్షన్లలో మనకు కొన్ని కీవర్డ్స్ ఉంటాయి. ఆ లాజిక్కి సంబంధించిన కీవర్డ్స్ వెంటనే చూసి వెంటనే మనం బబుల్ చేయటమే ఫ్రెండ్స్. అదే ఆన్లైన్ ఎగ్జామ్ అయితే కంప్యూటర్లో వెంటనే ఆన్సర్ పెట్టేయటమే. మనం సాధ్యమైనంత వరకు టైంని సేవ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ముఖ్యంగా ఎస్ఈటీ వాళ్ళకి మ్యాథ్స్ ఉంటుంది కాబట్టి, మ్యాథ్స్ దగ్గర టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి మీరు ఇలాంటి లాజిక్స్ ఎక్కువగా ప్రిపేర్ అయ్యి 4 ఆప్షన్స్లో వెంటనే ఆన్సర్ని పెట్టి మరి టైంని సేవ్ చేసుకున్నట్లయితే మీరు అందరికంటే ఎక్కువ మార్క్స్ సాధిస్తారు. జాబ్ కన్ఫామ్గా వాళ్ళు సాధించడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది జనరల్గా తెలిసింది కాబట్టి, దీనికి సంబంధించింది అందరికీ తెలుసు కాబట్టి అది అంత ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకా అద్భుతమైనటువంటి లాజిక్, ఇది మా ఫ్రెండ్ మాతో షేర్ చేసుకున్నటువంటి లాజిక్ ఫ్రెండ్. చూడండి, గ్రూప్ డిస్కషన్ చేయటం వల్ల మేము మొదటి నుంచి ఫ్రెండ్స్ నా ప్రతి వీడియోలో మీకు చెప్తూనే ఉన్నాను, గ్రూప్ డిస్కషన్ చేయటం వల్ల ఇట్లాంటి లాజిక్స్ అనేది ఒకరికి తెలియ పని ఇంకొకరికి తెలుస్తుంది. అలాంటివి మరి మనందరికీ షేర్ అవుతుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఫ్రెండ్స్ టైం ఉంది కాబట్టి గ్రూప్ డిస్కషన్కి ఎక్కువగా మీరు ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. సింగిల్గా చదివే దానికంటే కూడా గ్రూప్గా చదువుకోవటం వల్ల మరి ఎక్కువ నాలెడ్జ్ సంపాదించుకోవచ్చు. మనకు తెలియనటువంటి మరి సబ్జెక్ట్ అనేది చాలా వస్తుంది. అట్లా చదవటం వల్ల కూడా ఎక్కువ మంది జాబులు కొట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఫ్రెండ్స్ సాధ్యమైనంత వరకు గ్రూప్ డిస్కషన్కి ట్రై చేయండి. ఇప్పుడు చూడండి, మరి మా ఫ్రెండ్ వెంటనే మా గ్రూప్లో ఇట్లా ఆలోచిస్తూ ఉంటే నాకైతే థాట్ రాలేదు ఫ్రెండ్స్. బట్ తనకు వచ్చిన ఆ థాట్ అనేది నాకు అద్భుతంగా ఉపయోగపడింది. నేను ఆ మెటీరియల్ అలానే రాసుకున్నా. మరి మా కోచింగ్ ఇన్స్టిట్యూట్లో కూడా మాకు ఇట్లాంటి లాజిక్ చెప్పలేదు. బట్ మా ఫ్రెండ్ మాతో షేర్ చేసుకోవటం వల్ల మరి ఇప్పటికీ కూడా నేను ఇప్పుడు మీకు వీడియోలో దీన్ని అందజేస్తున్నానంటే తన క్రెడిటే ఫ్రెండ్స్. చూడండి, మరి ఇక్కడ ఇంకొక లాజిక్ ఏంటంటే ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో సూపర్లేటివ్ కానీ కంపేర్టివ్ పాజిటివ్ మీరు ఎలాగైనా చదువుకోండి. పాజిటివ్ కంపేర్టివ్ సూపర్లేటివ్ పీడీ సిడి ఎస్డి అని అంటాం జనరల్గా. దీనికి మాకు చెప్పినటువంటి లాజిక్ ఏంటంటే మనకు జనరల్గా తెలుసుగా ఫ్రెండ్స్, ట్రిగ్నామెట్రీ అనేది 10th క్లాస్లో ఉంటుంది. 10th క్లాస్లో ట్రిగ్నామెట్రీ అనగానే మనకు tan θ cos θ sin θ అనగానే 10th క్లాస్ వరకు అయితే మనం చదివాము. కానీ నాన్ మ్యాథ్స్ వాళ్ళకి tan θలు cos θలు ఇలాంటి tan θలు పదవి వస్తే వాళ్ళు ఏమంటారంటే వామ్మో అంటారు. అది లాజిక్. tan θ అనగానే వామ్మో అంటేనేమో OMV అని గుర్తుపెట్టుకోండి. చూడండి, సాధ్యమైన మ్యాక్సిమం ఫ్రెండ్స్ దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ లాజిక్ని మీరు ఏం చేస్తారంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఒక్క నిమిషం స్క్రీన్ షాట్ తీసుకోండి ఫ్రెండ్స్. ఈ టెక్నిక్ అనేది మీకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. మీరు ఇక దాన్ని మీనింగ్ కూడా మీకు సంబంధం లేదు ఫ్రెండ్స్. వెంటనే 4 ఆన్సర్ పెట్టేస్తారు అంతే. ఇక మీరు దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ tan θ అని మీరు నోట్ చేసుకోండి. tan θ అనగానే వామ్మో అని నాన్ మ్యాథ్స్ వాళ్ళు కానీ ఎవరైనా అంటూ ఉంటారు. కాబట్టి అలా మీరు గుర్తుపెట్టుకుంటే ఇక చూడండి, ఒక్కొక్కటి మీకు ఇందులో మీకు స్క్రీన్ షాట్లోనే మీకు అర్థమైపోయింది ఫ్రెండ్స్. చూడండి, tan θ అనగానే ది బెస్ట్ అని వస్తుంది అందులో. ఇది సూపర్లేటివ్ డిగ్రీ అని అర్థం. తర్వాత ఏ అంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే ఎనీ అదర్ అని వస్తుంది. ఇది కంపేరిటివ్ డిగ్రీ. ఎన్ అంటేనేమో నో అదర్. ఇక పాజిటివ్ డిగ్రీలో ఎస్ఎస్ మీకు చెప్పాగా ఫ్రెండ్స్ ఇంతకుముందు. పాజిటివ్లో ఓఎస్ అంటే యాజ్ కానీ షో యాజ్ కానీ వచ్చిందంటే అది పాజిటివ్. బట్ వాటితో పాటు నో అదర్ ఇస్తే మీరు వెంటనే ఏం గుర్తుకు రావాలంటే tan θ అని గుర్తుపెట్టుకోండి. tan θ అనగానే చూడండి ఫ్రెండ్స్, ఇందులో వాడు ఎగ్జామ్లో ఏం చేస్తాడంటే ఇక్కడ పాజిటివ్లో ఉన్నటువంటి ఒక వాక్యం ఇస్తాడు. ఏంటి, నో అదర్తో ఒక వాక్యం ఉంటుంది. అది పాజిటివ్ డిగ్రీ. దీన్ని కంపారిటివ్ డిగ్రీలోకి చేంజ్ చేయమంటాడు. మీరు వెంటనే నో అదర్ అనగానే మీకు ఈ ఫార్ములా అనేది ఇప్పటికిప్పుడు మనం తయారు చేసింది కాదుగా ఫ్రెండ్స్. 10th క్లాస్లో మన అందరికీ తెలిసిందే tan θ అంటాం.
ఇక ట్యాన్ థీటా ఒకసారి మీరు ఈ వీడియోలో చూస్తున్నారు కాబట్టి మీరు మర్చిపోరు దాదాపుగా. ట్యాన్ థీటా అనగానే టీ అంటేనేమో ద బెస్ట్ అనే పదం గుర్తుపెట్టుకోండి, ఏ అంటేనేమో ఎనీ అదర్ అని గుర్తుపెట్టుకోండి, ఎన్ అంటేనేమో నో అదర్ అని గుర్తుపెట్టుకోండి. ఇక వాడు ఎగ్జామ్లో దేంది ఏది ఇచ్చినా కూడా మీరు ఈజీగా మరి ఎగ్జామ్లో క్యాచ్ చేయొచ్చు. ట్యాన్ థీటా అనగానే మరి ఎవరైనా నాన్ మ్యాథ్స్ వాళ్ళు కానీ ఎవరైనా సరే వామ్మో అంటారని గుర్తుపెట్టుకోండి. వామ్మో అంటేనేమో ఓ అంటేనేమో వన్ ఆఫ్ ద బెస్ట్, వన్ అనే పదం వస్తుంది. ఎం అంటేనేమో మెనీ అదర్ అనే పదం గుర్తుపెట్టుకోండి. వి అంటేనేమో వెరీ ఫ్యూ అని గుర్తుపెట్టుకోండి. ఇక పాజిటివ్లో మీకు అందరికీ తెలుసుగా ఫ్రెండ్స్, యాజ్ కానీ సో యాజ్ కానీ అవి వస్తాయి. కంపారిటివ్ ఆర్ అనేది వచ్చింది కాబట్టి మరి అక్కడ బిగ్గర్ అను, క్లెవరర్ అను, స్మాలర్ అను అలా పదాలు 6 వస్తాయి. సూపర్లేటివ్లో ఓ అంటే ఏంది, వన్ ఆఫ్ ద వన్ అనే పదం యాడ్ అవుతుంది, అది గుర్తుపెట్టుకోండి. రేపు ఎగ్జామ్లో వెరీ ఫ్యూ ఇచ్చి అంటే వెరీ ఫ్యూ అనే పదం ఇచ్చి దాన్ని కంపారిటివ్లోకి మార్చమంటే వామ్మో అనే పదం గుర్తుపెట్టుకున్నారనుకోండి. ఎం అంటే మెనీ అదరు, ఎనీ అదర్ కాదు ఫ్రెండ్స్. ఎనీ అదర్ అంటే మీకు అక్కడ ట్యాన్ థీటా చెప్పా కాబట్టి ఆ కన్ఫ్యూజ్ పోవటానికి మరి మా క్లాస్మేటు, మా డిఎస్సి బ్యాచ్మేటు మాకు ఈ ట్రిక్ చెప్పడం వల్ల దీని వెంటనే మేము ఏం చేసామంటే ఫ్రెండ్స్, దీని ఒక చార్ట్ మీద పెద్ద పెద్ద అక్షరాలతో చార్ట్ మీద రాసి మళ్ళీ మర్చిపోతానేమోనని ఎర్లీ మార్నింగ్ 2:30, 2:30, 3 ఆ ప్రాంతంలోనే లెగిసి మరి దీన్ని వెంటనే రాసి ఒక వాల్ మా రూమ్లో అంటించుకొని డోర్కి అక్కడక్కడ అంటించుకొని ప్రతిరోజు మేము మా కళ్ళతో చూసేవాళ్ళం. మాకు ఒకటే ఏంది ట్యాన్ థీటా అంటే వామ్మో ట్యాన్ థీటా. ఇక చూడండి ఏముంది ఫ్రెండ్స్, ప్రతిదీ వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నో అదర్ అని ఇచ్చాడు అనుకోండి ఎగ్జామ్లో, అది పాజిటివ్ అని అర్థం. అసలు ఇవి కూడా చూడని అవసరం లేదు మనకు. ఈ ట్యాన్ థీటా అనే పదం కనుక మీకు గుర్తుంటే అసలు వెంటనే నో అదర్ అనగానే మీకు ట్యాన్ పదం గుర్తొస్తుంది కాబట్టి ది బెస్ట్ వస్తుంది, ఎనీ అదర్ వస్తుంది. నో అదర్ అనగానే మీకు ఫటాఫట్ ఆన్సర్లు పెట్టేయచ్చు. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్స్ మీకు చూపిస్తా ఫ్రెండ్స్, మీరే కళ్ళతోనే చూసి ఆన్సర్లు పెట్టేస్తారు. ఇట్లా మనం దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి ఫ్రెండ్స్. ఇది మొత్తం కూడా స్క్రీన్ షాట్ తీసుకుంటే మీకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. పైన రాసింది మరలా రాశాను నేను. పాజిటివ్లో ఓఎస్ అని వచ్చింది కాబట్టి యాజ్ కానీ సో యాజ్ కానీ వస్తుంది. కంపారిటివ్ ఆర్ అంటేనేమో ఇట్లా ఆర్ అనే పదం. మరి సూపర్లేటివ్ అనగానే ఎస్టీ అంటేనేమో స్టూడెంట్ అని కానీ స్పెషాలిటీ కానీ గుర్తుపెట్టుకుంటే మరి టీ ది బెస్ట్ అను, క్లెవరెస్ట్ అను, బిగ్గెస్ట్ అను ఇట్లా వస్తాయనే పదం మీకు అదొక లాజిక్. పైన ట్యాన్ థీటా అనగానే వామ్మో, ఇంకంతే ఫ్రెండ్స్. ఇక మనం ఎగ్జాంపుల్స్ దగ్గరికి వెళ్దాం చూడండి. సో ఫ్రెండ్స్ ఇక వీలుంటే దీన్ని కూడా కొంచెం స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇక్కడ కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఈ పాయింట్స్ ఏంటంటే మరి మనం అక్కడ అది కూడా అవసరం లేదు నాకు తెలిసి, మనకున్నటువంటి ఆ లాజిక్స్ కనుక తెలిస్తే వెంటనే పెట్టవచ్చు. బట్ ఇవి కూడా కొంచెం వీలుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇవి ఏంటంటే జనరల్గా మనం మరి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ చదివినటువంటి ప్రతి ఒక్కరు కూడా మన అందరికీ తెలుసు. పాజిటివ్ డిగ్రీ నుంచి కంపారిటివ్ కానీ కంపారిటివ్ నుంచి పీడీలోకి మార్చేటప్పుడు మనం ఏం చేస్తామండి ఫ్రెండ్స్, సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్గా రాస్తాం, ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్గా రాస్తాం. ఒకవేళ వాడిచ్చిన వాక్యంలో నాట్ లేకపోతే మన ఆన్సర్లో నాట్ పెట్టాలి. ఒకవేళ వాడిచ్చినటువంటి ప్రశ్నలో నాటు ఉంటే నాటు తీసేయాలి, నాటు లేకపోతే నాటు పెట్టాలి. ఇవి మనకు తెలిసినటువంటిది. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి లాజిక్. ఇవి మామూలు జనరల్ విషయాలు. ఇవి ఏంటంటే ఫ్రెండ్స్, సీడీలో కానీ సీడీని పీడీలో కానీ మార్చేటప్పుడు సబ్జెక్ట్ని ఆబ్జెక్టివ్ మార్చాలి, ఆబ్జెక్ట్ని సబ్జెక్టివ్ మార్చాలి. తర్వాత ఏంటంటే నాటు ఉంటే నాటు తీసేస్తాం, నాటు లేకపోతే నాటు పెడతాం. ఇవి మామూలు, అసలు ఇవి కూడా అవసరం లేదు, మన లాజిక్స్ తెలిసినాయి కాబట్టి. ఇప్పుడు చూడండి స్క్రీన్ షాట్ తీసుకోండి ఫ్రెండ్స్ దీన్ని. ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి ఫ్రెండ్స్, ఇక మీరే ఆన్సర్లు చెప్పేస్తారు. ఒక బిట్ ఇచ్చాడు చూడండి. ఇక్కడ ఇండియా ఈజ్ వైడర్ దాన్ అమెరికా అన్నాడు. కింద ఇది మనందరికీ తెలుసు, వైడర్ అంటే ఆర్ అనే పదం వచ్చింది కదా ఫ్రెండ్స్. ఇక మనకి ఇది ఎందులో ఉందనేది మనకు అర్థమైపోయింది. కంపారిటివ్లో ఉన్నదాన్ని పీడీలోకి మార్చమన్నాడు అనుకుందాం. పాజిటివ్లో ఓఎస్ అనే పదం వచ్చింది కాబట్టి యాజ్ కానీ సో యాజ్ కానీ వస్తాయి. చూడండి యాజ్ వచ్చింది. పైన ఇచ్చినటువంటి వాక్యంలో నాట్ లేదు కాబట్టి ఫ్రెండ్స్, వాడు ఇచ్చినటువంటి వాక్యంలో నాట్ పెట్టిండు. ఆబ్జెక్ట్గా ఉన్న అమెరికా సబ్జెక్ట్లోకి వచ్చింది, సబ్జెక్ట్లో ఉన్నటువంటి ఇండియా ఆబ్జెక్ట్లోకి వచ్చింది. ఇది జనరల్. ఇక ట్యాన్ థీటా వామ్మో అనేది ఇక్కడ ఏమీ లేదు ఫ్రెండ్స్. ఇక్కడ వెరీ ఫ్యూ లేదు, దాని ఎనీ అదర్ లేదు, దాని మెనీ అదర్ లేదు. అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్, ఇక్కడ
మరి ఇక్కడ వన్ ఆఫ్ ద లేదు, ద బెస్ట్ అని లేదు, ఏమీ లేవు. జనరల్గా ఉన్నదాన్ని మనం ఏం చేస్తామంటే ఫ్రెండ్స్, పాజిటివ్ డిగ్రీ అనగానే ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, అస్సలు మర్చిపోవద్దు. ఓఎస్ అన్నాడు కాబట్టి యాజ్ కానీ సోయాజ్ కానీ వస్తుంది అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, యాజ్ అన్నాడు కాబట్టి పాజిటివ్, ఇంకంతే. ఒకవేళ ఇవే ఆప్షన్స్ కనుక రెండు ఇచ్చినప్పుడు పైన వాడు ఇచ్చినటువంటి ప్రశ్నలో నాట్ లేదు కాబట్టి నాట్ ఉంది, ఇంకంతే. ఒకవేళ సేమ్ ఉండి సబ్జెక్టు ఆబ్జెక్ట్ కనుక డిఫరెంట్గా ఇచ్చినప్పుడు సబ్జెక్టు ఆబ్జెక్ట్ అవుతుంది, ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అవుతుంది. నాకు తెలిసి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో సింపుల్గానే ఉంటాయి ఫ్రెండ్స్, డైరెక్ట్గా పెట్టేవే ఉంటాయి. ఈ లాజిక్స్ తెలిస్తే అయిపోతుంది. రెండోది నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, లత ఈజ్ మోర్ బ్యూటిఫుల్ దాన్ రమ్య అన్నాడు. ఇక్కడ చూడండి, మరి ఇక్కడ ఇది పాజిటివ్ డిగ్రీనా కంపారిటివ్ డిగ్రీనా అంటే మరి మోర్ అనే పదం వాడింది కాబట్టి ఆర్ వచ్చింది కాబట్టి ఇది మన అందరికీ తెలిసింది ఫ్రెండ్స్. ఆర్ అనేది వచ్చింది కాబట్టి ఇది కంపారిటివ్ డిగ్రీ అని అర్థమైపోయింది ఫ్రెండ్స్. కంపారిటివ్ డిగ్రీ ఇది చూడండి, ఇది కంపారిటివ్ డిగ్రీ. ఈ కంపారిటివ్ డిగ్రీని పీడీలోకి మార్చాలంటే, అంటే పాజిటివ్లోకి మార్చాలంటే యాజ్ కానీ సోయాజ్ కానీ ఉండాలి. చూడండి, యాజ్ ఉంది, ఒక్కొక్కసారి సోయాజ్ ఇవ్వచ్చు. పైన వాడిచ్చిన వాక్యంలో నాట్ లేదు కాబట్టి నాట్ పెట్టిండు. రమ్య అనేమో సబ్జెక్ట్ అయింది, లత అనేమో ఆబ్జెక్ట్ అయింది. ఇవన్నీ అవసరంలా మనకి ఇచ్చినటువంటి 4 ఆప్షన్లో పాజిటివ్లో మార్చాలి. పాజిటివ్ ఓఎస్ వచ్చింది కాబట్టి యాజ్ ఉందా లేదా చూసుకోండి. యాజ్ ఉంది. ఒకవేళ అదే ఒక ఆప్షన్ ఆన్సర్ ఇస్తే ఇంకా అదే రైట్ ఆన్సర్. ఒకవేళ రెండు ఆప్షన్స్ సేమ్ ఉన్నప్పుడు నాట్ ఉందా లేదా చూసుకోండి. 3 ఆప్షన్స్ కనుక అదే వేలో ఉంటే ఇక ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్గా చూసుకునే ప్రయత్నం చేస్తే ఫ్రెండ్స్ మీరు చాలా ఈజీగా ఆన్సర్లు పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక అన్నీ ఇంతే, ఇవన్నీ చూడండి ప్రతిదీ కూడా. మోహన్ ఈజ్ నాట్ క్లెవరర్ దాన్ పవన్ అన్నాడు. క్లెవరర్ అన్నాడు, ఆర్ అన్నాడు కాబట్టి ఇది కంపారిటివ్లో ఆర్ ఉంది, క్లెవరర్లో ఆర్ ఉంది కాబట్టి ఇది కంపారిటివ్, ఇది సిడి అని మనకు అర్థమైపోయింది. దీన్ని పీడీలోకి మార్చాలి. పీడీ అంటే పాజిటివ్ అంటే ఓఎస్ అనే పదం వస్తుందిగా ఫ్రెండ్స్ అక్కడ. అంటే యాజ్ రావాలి. చూడండి, యాజ్ ఉంది, పైన నాట్ ఉంది కాబట్టి నాట్ తీసేయండి, ఇక్కడ నాట్ లేదు. ఇక పవన్ ఇటు వచ్చింది, మోహన్ అటు వచ్చింది, ఇంకంతే. ఇది ఇట్లాంటివి ఇవన్నీ 7th క్లాస్ నుంచి ఉన్నాయి ఫ్రెండ్స్. ఏపీ టెక్స్ట్ బుక్లో, తెలంగాణ టెక్స్ట్ బుక్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 7th క్లాస్ నుంచి ఉన్నాయి. 7th క్లాస్లో ఎక్కువ బిట్స్ ఉన్నాయి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో. ఒకసారి అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. మరి ప్రతి ఎగ్జామ్లో టెట్ టీఆర్టీలో మాత్రం కన్ఫామ్గా బిట్ వస్తుంది కాబట్టి దీన్ని ఎక్కువగా దీని మీద ఈ చేయని అవసరం లేదు. ఈ లాజిక్స్ని కనుక మీరు గట్టిగా పట్టుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఈజీగా బిట్స్ పెట్టేయచ్చు. ఇవన్నీ మీరు ఎగ్జాంపుల్స్ కావాలంటే చూసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి ఫ్రెండ్స్. ఇది ఈ మెటీరియల్ అనేది కొంతమంది డౌట్, ఈ మెటీరియల్ ఏంటి సార్ అని కామెంట్ పెట్టవచ్చు. ఈ మెటీరియల్ ఫ్రెండ్స్ దీక్షా పబ్లికేషన్ వాళ్ళది. దీక్షా పబ్లికేషన్ వాళ్ళకి సంబంధించినటువంటి మరి మెటీరియల్ నేను ఇక్కడ స్క్రీన్ షాట్ తీసి పెట్టాను ఫ్రెండ్స్. మరి ఇంగ్లీష్ గ్రామర్కి మరి నాకు నచ్చినటువంటి ఇంగ్లీష్ గ్రామర్ బుక్ ఒకవేళ మీరు ఎవరైనా కామెంట్లో అడిగితే ఫ్రెండ్స్ ఆన్సర్ ఇప్పుడే చెబుతాను. మేము ప్రిపేర్ అయింది ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించి మంచి బుక్ ఏంది అంటే అప్పట్లో దీక్ష ప్రిపేర్ అయ్యాము. దాంతోపాటు జాన్స్ అకాడమీ సార్ కూడా వీడియోలో చూడండి ఫ్రెండ్స్, అద్భుతంగా ఉంటాయి. జాన్స్ అకాడమీకి సంబంధించినటువంటి బుక్ కూడా అద్భుతంగా ఉంటుంది, నా దగ్గర ఉంది ఫ్రెండ్స్. నేను ఇప్పుడు కొద్ది రోజుల్లో మీకు మరి యాప్ పెడతా కాబట్టి యాప్లో పీడిఎఫ్లు అన్నీ కూడా మరి మీకు అన్నీ ఫ్రీగా మీకు అందుబాటులోకి తీసుకురావడానికి యాప్ని రెడీ చేస్తున్నా ఫ్రెండ్స్. మరి అవన్నీ మీరు మరి డౌన్లోడ్ చేసుకొని అవన్నీ చూడండి. సాధ్యమైనంత వరకు జాన్స్ అకాడమీ బుక్ అనేది చాలా బాగుంది. టెట్ టీఆర్టీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అద్భుతంగా ఉంది గ్రామర్ బుక్, అది కూడా నా దగ్గర ఉంది ఫ్రెండ్స్. మరి ఇట్లా మీరు లాజిక్గా మీరు దీన్ని చేసేయచ్చు ఫ్రెండ్స్. ఇంకా చూద్దాం మిగతాది కంటిన్యూషన్లో పోతే. ఇక్కడ చూడండి, ఇవన్నీ అవే ఫ్రెండ్స్, ఇవన్నీ మీరు చేస్తారు లేండిగా. ఇందులో ఇక్కడ చూడండి, ఇవన్నీ అవే కదా. గోపాల్ ఈజ్ నాట్ యాజ్ టాల్ యాజ్ అన్నాడు కాబట్టి మనకు తెలుసు పాజిటివ్లో ఓఎస్ వచ్చిందంటే యాజ్ వచ్చింది కాబట్టి మనకు అది పాజిటివ్ అని అర్థమైపోయింది. దీన్ని ఇక దేంట్లోకి మార్చాలన్నా కంపారిటివ్లోకి మార్చాలంటే ఆర్ రావాలి కాబట్టి ఒక టాలర్ యాడుందో అదేగా. అనిల్ ఇటు వస్తుంది, గోపాల్ అడిపోతుంది కాబట్టి ఫ్రెండ్స్ ఇప్పుడు అది కన్ఫ్యూజ్ ఏం కాదు. ఇంకా దానికంటే ఇవి ఫ్రెండ్స్ ఎగ్జామ్లు అడిగేదిగా. ఇక్కడ చూడండి, నో అదర్ అనే పదం ఇచ్చిండు. నో అదర్ అనగానే మనకు వెంటనే గుర్తు రావాలి ఏంటంటే ఫ్రెండ్స్ టాన్ థీటా అని గుర్తుపెట్టుకోండి. టాన్ థీటాలో ఏ అంటేనేమో నో అదర్ కాదు ఫ్రెండ్స్, ఎన్ అంటేనేమో నో అదర్ అని గుర్తుపెట్టుకోండి. నో అదర్ అనగానే ఏ అంటేనేమో ఎనీ అదర్ వస్తుంది, ఇది వచ్చింది ఎనీ అదరు. టీ అంటేనేమో ది బెస్ట్ కానీ ఏదైనా దా అనే పదం వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, దా అనే పదం వచ్చింది.
మరోసారి రాస్తున్నా ఫ్రెండ్స్, tan theta. ఎన్ అంటేనేమో ఫ్రెండ్స్ నో అదర్ అని గుర్తుపెట్టుకోండి. ఏ అంటేనేమో ఎనీ అదర్ అని గుర్తుపెట్టుకోండి. టీ అంటేనేమో దా అనే పదం గుర్తుపెట్టుకోండి. అసలు ఇంకా 3 తెలిస్తే ఇక మనం ఈజీగా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక మిగతా మనకు సూపర్లేటివ్ అనగానే ఇక మనకు జనరల్గా ఎస్టీ అనుకున్నాం ఫ్రెండ్స్, స్టూడెంట్ కానీ స్పెషాలిటీ కానీ ఎస్టీ అనే పదం వచ్చింది. కంపారిటివ్లో ఆర్ వస్తుంది కాబట్టి కంపారిటివ్లో ఆర్ ఉంది కాబట్టి ఇక చూడండి దాని ఎనీ అదర్. వైడర్లో ఆర్ వచ్చింది. ఇక ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ ఇది కామన్ ఫ్రెండ్స్, రష్యా అనేది ఇటు వస్తుంది, మరి తర్వాత కంట్రీ అనేది ఇటు పోతుంది. ఇవన్నీ మనకు తెలుసు. మనకు కావలసినటువంటి లాజిక్ ఏంటంటే tan theta. ఎన్ అంటేనేమో నో అదర్, ఏ అంటేనేమో ఎనీ అదర్, టీ అంటేనేమో దా అనే పదం గుర్తుపెట్టుకుంటే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ గురించి మనం ఒక్కసారి చదివి ఎక్కడైనా గోడకి చిన్న రాసుకోవడమో చిన్న డైరీలో రాసుకున్న ఫ్రెండ్స్ మీరు ఇక కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి పరిస్థితి ఉండదు ఫ్రెండ్స్. ప్రతిదీ కూడా మీరు సాధ్యమైనంత వరకు స్క్రీన్ షాట్ తీసుకోండి ఫ్రెండ్స్. స్క్రీన్ షాట్ తీసుకోవడం వల్ల చాలా యూజెస్ ఉంది కాబట్టి స్క్రీన్ షాట్ తీసుకొని నేను స్లోగానే రన్ చేస్తాను ఫ్రెండ్స్కి. చూడండి ఇవన్నీ ఇక మోడల్ 1, మోడల్ 2, మోడల్ 3 అంటే ఏం అవసరం లేదు ఫ్రెండ్స్. మనకి జస్ట్ ఆ లాజిక్ తెలిస్తే చాలు. tan theta అంటే వామో అంటాం. దీన్ని డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్కి ఎలా లింక్ చేస్తారంటే డిగ్రీ అంటే 10th క్లాస్ తర్వాత 10thలో tan theta ఉంటుంది, ట్రిగనోమెట్రీ. ఇంటర్లో ఉంటుంది అనుకుందాము, డిగ్రీలో ఉండదు అనుకుందాం. ఇక డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అంటే డిగ్రీలో ఉండదు ఏంటి, tan theta. ఎందుకంటే tan theta అంటే వామ్. అట్లా ఏదో జస్ట్ అట్లా లాజిక్గా మనం గుర్తుపెట్టుకుంటే ఫ్రెండ్స్ మనం బిట్టు పెట్టడానికి మరి చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ చూడండి మళ్ళీ నెక్స్ట్ వామ్మో అనే దానికి ఇక్కడ లాజిక్. ఇక్కడ చూడండి వామ్మో అంటే VMO అని గుర్తుపెట్టుకుంటే ఫ్రెండ్స్, వి అంటేనేమో చూడండి ఇక్కడ వెరీ ఫ్యూ అయిపోయింది. ఎం అంటేనే ఫ్రెండ్స్ చూసుకోండి ఇక్కడ మెనీ అదర్ అని గుర్తుపెట్టుకోండి. ఓ అంటేనేమో ఫ్రెండ్స్ చూడండి వన్ ఆఫ్ ద అంటేనేమో వన్ అనే పదం వచ్చింది అంతే. ఇక పాజిటివ్లో ఓఎస్ అంటే యాజ్ అది కామన్గా వస్తుంది, కంపారిటివ్లో ఆర్ ఉంటుంది, సూపర్లేటివ్లో ఎస్టీ అంటేనేమో టీ అనే పదంతో ఎండ్ అవుతుంది. ఆ 3 లాజిక్స్ ఫస్ట్ చెప్పాను. మనకు ముఖ్యంగా చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ అవే అంతే. ఓఎంఈ వామ్మో, వామ్మో అని గుర్తుపెట్టుకోండి. ఓఎంవి వామ్మో. వి అంటే చూడండి మళ్ళీ వెరీ ఫ్యూ, సారీ ఫ్రెండ్స్ ఇక్కడ వి అంటేనేమో గుర్తుపెట్టుకోండి వన్ ఆఫ్ ద. ఎం అంటేనేమో మెనీ అదర్ అని గుర్తుపెట్టుకోండి. వి అంటేనేమో వెరీ ఫ్యూ అని గుర్తుపెట్టుకోండి. tan theta మరొకసారి ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ నేను రాస్తున్నాను, మీరు మర్చిపోకుండా ఉండటానికి మీ బ్రెయిన్లో ప్రింట్ అవ్వడానికి మరొకసారి ఇక్కడ రాస్తున్నాను. tan theta అంటే వామ్మో అంటారు చాలామంది అని గుర్తుపెట్టుకోండి, వామ్మో అంటారని గుర్తుపెట్టుకోండి. VMO అనైనా రాసుకోండి, లేదా ఇంకో విధంగానైనా రాసుకోండి. OMV ఇట్లయినా రాసుకోండి, మీరు ఎలాగైనా రాసుకోండి, ఎలా రాసుకున్నా అదే వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి టీ అంటేనేమో ది అనే పదం వస్తుంది, ఏ అంటేనేమో ఎనీ అదర్ అనే పదం వస్తుంది, ఎన్ అంటేనేమో నో అదర్ అనే పదం వస్తుంది. వి అంటేనేమో వెరీ ఫ్యూ అని గుర్తుపెట్టుకోండి, ఎం అంటేనేమో మెనీ అదర్ అని గుర్తుపెట్టుకోండి, ఓ అంటేనేమో వన్ ఆఫ్ ద అని గుర్తుపెట్టుకోండి. tan theta అంటేనేమో వామ్మో VMO అని గుర్తుపెట్టుకోండి, లేకపోతే OMV అని మీ మైండ్ సెట్కి ఎలా ఈజీగా ఉంటుందో ఫ్రెండ్స్ అలా గుర్తుపెట్టుకోండి. ఇక డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ మీరు అసలు ఎన్ని ఎగ్జాంపుల్స్ మీరు డైలీ టెస్టులు రాయండి, గ్రాండ్ టెస్టులు రాయండి, ఎన్ని టెస్టులు రాసినా సరే ఈ టెక్నిక్సే ఫ్రెండ్స్. ఇవన్నీ మీరు దీక్ష పబ్లికేషన్కి సంబంధించిన నేను ఇక్కడ స్క్రీన్ షాట్ తీసా ఫ్రెండ్స్. మాకు అప్పట్లో జాన్స్ అకాడమీ అనేది ప్రైవేట్ వేరే చిన్న మరి జాన్స్ సార్ ఏం చేశారంటే ఏదో ఒక పేపర్లో డైలీ రాస్తూ ఉంటే వాటన్నిటిని నేను ప్రతిరోజు పేపర్ తీసుకొని కటింగ్ చేసుకొని, అప్పట్లో బుక్ లేదు ఫ్రెండ్స్, మా అప్పుడు 2008లో బుక్ లేదు. సార్కి సంబంధించి నేను ఆధార్ మంచిగా చెప్తారనేది 2008లో నాకు తెలుసు. సార్ ఏదో పేపర్లో ఐడియా లేదు ఫ్రెండ్స్, డైలీ ఒక మరి ఇంగ్లీష్కి సంబంధించింది ఇస్తే దాన్ని మంచిగా కట్ చేసుకొని మంచిగా సార్ది ఫాలో అయ్యా నేను. తర్వాత వచ్చేసి దీక్ష పబ్లికేషన్కి సంబంధించి బుక్ ఏంటంటే కొంచెం ఈజీగా అనిపించింది నా వరకు. ఈ 2 ఇక మా ఫ్రెండ్స్ 5 ఉన్నాం కాబట్టి ఫ్రెండ్స్ 5 రకాలైనటువంటి బుక్స్. ఇక మాకు మరి అవనగడ్డలో ప్రగతి కోచింగ్ సెంటర్లో మాత్రం ఇంగ్లీష్ సార్ నేమ్ ఐడియా లేదు కానీ ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా చెప్పారు, సూపర్గా చెప్పారు. మాకు కొద్ది రోజులే చెప్పారు, ఎందుకంటే మరి సారు వెళ్ళిపోయారు, మళ్ళీ రకరకాలుగా ఫ్యాకల్టీ మారింది. ఒక 10 days 12 days ఫ్రెండ్స్ ఒక ఇంగ్లీష్ మాస్టర్ చాలా బాగా చెప్పారు. సార్ చెప్పినటువంటి విధానం మాకు బాగా నచ్చింది. దానికంటే కూడా మేము 5 గ్రూప్ డిస్కషన్ చేయటం అనేది చాలా బలంగా అనిపించింది నా వరకు అయితే ఫ్రెండ్స్. క్లాసులో విన్నది ఒక ఎత్తు అయితే
విన్నదాన్ని మేము గ్రూప్ డిస్కషన్గా చదువుకుంటూ ఇక మా ఫ్రెండ్స్ తను నాకు ఇది చెప్పాడు, ఏంటి tan θ అంటే వాము విఎం, మీ ఇష్టం ఎలాగని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇది చెప్పాడు. ఇక నేను మ్యాథ్స్ స్టూడెంట్ని కాబట్టి మ్యాథ్స్కి సంబంధించినటువంటి లాజిక్స్ని మా ఫ్రెండ్స్కి నేను షేర్ చేయటం. ఇక మా 5గురిలో బయాలజీకి సంబంధించినటువంటి ఫ్రెండ్ ఒక మిత్రుడు ఉన్నాడు, తను బయాలజీ, ఒకళ్ళు కరెంట్ అఫైర్స్, ఒకళ్ళు కంటెంట్. ఇది చూడండి ఫ్రెండ్స్, 5గురు 5 రకాల మైండ్ సెట్లతో డిస్కషన్ చేయటం వల్ల 5గురికి ఫటాఫట్ మరి జాబ్ కొట్టాము అంటే డిస్కషన్ అనేది చాలా ఉపయోగపడింది ఫ్రెండ్స్. మరొకసారి మీకు గుర్తు చేస్తున్నా ఫ్రెండ్స్, మీరు ఈ విషయం మీరు మర్చిపోవద్దు. జాబ్ కొట్టాలి అనేటటువంటి కసి కనుక మీలో ఉంటే ఫ్రెండ్స్, సాధ్యమైనంత వరకు గ్రూప్ డిస్కషన్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి. సింగిల్గా చదువుకొని మరి మనం గుర్తుపెట్టుకోవచ్చు, బట్ ఎక్కువ కాలం గుర్తుండదు అనేది నా ఆలోచన. ఫ్రెండ్స్ ఒకవేళ లేని సందర్భంలో మీరు ఎవరితోనైనా మీరే షేర్ చేసుకోండి, ఫోన్ ద్వారా కాంటాక్ట్ అవ్వండి, ఫోన్లో డిస్కషన్ చేయండి. ఇట్లా మీరు కనుక చేసినట్లయితే మీరు అందరికంటే ముందుంటారు. సరే, అందరికంటే ముందున్నా లేకపోయినా ఫ్రెండ్స్ మనకంటూ ఒక జాబ్ వస్తుంది. అంతేగా ఫ్రెండ్స్, మనం అందరికీ జాబ్ రావాలనుకోవాలి, వాళ్ళతో పాటు నాకు ఒక జాబ్ వస్తే నా లైఫ్ సెటిల్ అవుతుంది అనేటటువంటి ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంది. సో ఫ్రెండ్స్, ఇట్లాంటివి మరి మీకు ఇంకా వీడియోస్ కంటిన్యూషన్ చేస్తా. ఒక 2 రోజుల మధ్యలో గ్యాప్ వచ్చింది ఫ్రెండ్స్. కారణం ఏంటంటే మా మేడంకి కొంచెం హెల్త్ బాగోలేక హాస్పిటల్కి వెళ్ళాము. 2 days హాస్పిటల్లోనే స్పెండ్ చేయాల్సి వచ్చింది. వెంటనే ఈరోజు వచ్చి మరి మీకోసం మరి టైం వేస్ట్ కాకుండానే ఇదంతా కూడా PDF చేసి మరి ఇదంతా ఎడిటింగ్ చేసి మీకు వీడియోని అప్లోడ్ చేస్తాను నా ఫ్రెండ్స్. కంటిన్యూషన్గా మీకు అందజేస్తా వీడియోస్. మీరు మంచిగా చదవండి, చదువుని ఎక్కడ బ్రేక్ చేయొద్దు ఫ్రెండ్స్. మీరు బ్రేక్ చేయాల్సింది ఎప్పుడంటే ఎగ్జామ్ రాసి బయటకు వచ్చిన తర్వాత మీరు ఇక మంచిగా హ్యాపీగా ఉండొచ్చు ఫ్రెండ్స్. మీరు ఇప్పుడు పడేటటువంటి కష్టం అనేది జాబ్ వచ్చిన తర్వాత ఉండదు ఫ్రెండ్స్. నేను అప్పుడు చాలా కష్టపడ్డా, నాకు జాబ్ వచ్చాక ఆ కష్టం అనేది లేదు అంటే మరి ఆ కష్టానికి తగ్గ ఫలితం వచ్చింది కాబట్టి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడే నా వీడియోని ఎవరైనా కనుక చూస్తున్నట్లయితే మిగతా ఫ్రెండ్స్కి మరి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఇవి చూడండి ఫ్రెండ్స్, ఇంకెవరైనా స్క్రీన్ షాట్ తీసుకొని వాళ్ళు ఉంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. వీలుంటే దీన్ని సాధ్యమైనంత వరకు కింద డిస్క్రిప్షన్లో పీడిఎఫ్గా పెడతా. ప్రతిదాన్ని కూడా మీరు పీడిఎఫ్గా ఉంచుకోండి ఫ్రెండ్స్. అయినా యాప్లో కూడా మీకు ఫ్రీగా, యాప్లో ప్రతిదీ మీకు ఫ్రీగా మరి త్వరలో ఫ్రీగా అందజేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మీ అందరికీ జాబ్ వస్తే మరి ఒక్కళ్ళన్నా నన్ను అనుకుంటారనే ఉద్దేశంతో ప్రతిదీ మీకు ఫ్రీగా అందించాలనే ఉద్దేశంతో అన్నీ మీకు రెడీ చేస్తున్నా. ఓకే ఫ్రెండ్స్, ఉంటా. మరొక అద్భుతమైనటువంటి వీడియోతో రేపు మార్నింగ్ కలుస్తా. ఓకే ఫ్రెండ్స్, ఉంటా. బాయ్.